మనుస్మృతి మానవ సృష్టికి ఆదిలో ఉన్న గ్రంథంగా నిరుక్తం చెబుతుంది. రామాయణం కంటే పురాతనమైనవి వేదాలు. మనుస్మృతి వేదాలను అనుసరించి వ్రాసింది. బి గురురాజారావు గారు వ్రాసినటువంటి ఏన్షియంట్ హిందూ జుడికేటర్ అనేటువంటి పుస్తకంలో షాజహాన్ కుమారుడైన దారాషికో యహూదీలు, క్రైస్తవులు, మహమ్మదీయులు ఆడమని పిలిచే ప్రథమ మానవుడు మనువే అంటాడు దారాషికో. థామస్ హిందూ రిలీజియన్ కస్టమ్స్ అండ్ మేనర్స్ అనే తన పుస్తకంలో మనువును మొదటి శాసనకర్తగా చెప్పాడు. ధర్మశాస్త్రంలో మహర్షి మనువు చెప్పినదంతా ఔషధానికి కూడా ఔషధం వంటిది అని అర్థం. నమస్తే సదావత్సలే మాతృభూమే. నమస్కారం మిత్రులారా. ముందటి ఎపిసోడ్లో మహర్షి మనువుని గురించి కొంత తెలుసుకున్నాం. ఈ ఎపిసోడ్లో భారతీయ గ్రంథాలు మనుధర్మ శాస్త్రాన్ని గురించి ఏం చెప్పాయి, విదేశీయులు మనుస్మృతిని గురించి ఏం మాట్లాడారు అనే అంశాన్ని మరియు భాషాశాస్త్రపరంగా మనుధర్మ శాస్త్రాన్ని కొద్దిగా పరిశీలిద్దాం. మహాభారతంలో మనుస్మృతిలోని శ్లోకాలు దాదాపు 200 దాకా ఉన్నాయి. స్వయంభువ మనువు వాటిని చెప్పినట్లుగా కూడా చాలా చోట్ల కనిపిస్తుంది. మనుస్మృతి మానవ సృష్టికి ఆదిలో ఉన్న గ్రంథంగా నిరుక్తం చెబుతుంది. అవిశేషేణ పుత్రాణం దాయో భవతి ధర్మతః మిథునానాం విసర్గాదౌ మను స్వయంభువో బ్రవీత్. తండ్రి తన ఆస్తిని పుత్రుడు పుత్రికలకు సమానంగా పంచాలి. ఈ విధానం ఆదిలో స్వయంభువ మనువు చేశాడు. నిరుక్తం కంటే ముందు అయినటువంటి సంహితలు, బ్రాహ్మణాలు మహర్షి మనువును మనుస్మృతిలోని అంశాలను అత్యధికంగా ప్రశంసించాయి. మనుర్వై యత్ కించావదిత్ తద్ భేషజం భేషజతాయే అని తాండ్య బ్రాహ్మణం చెబుతుంది. అంటే మనుధర్మశాస్త్రంలో మహర్షి మనువు చెప్పినదంతా ఔషధానికి కూడా ఔషధం వంటిది అని అర్థం. ఔషధం అంటే రోగాన్ని నిర్మూలించేదే అని కదా అర్థం. వాల్మీకి రామాయణంలో వైవస్వత మనువును గురించి చెప్పబడింది. వైవస్వత మనువు స్వయంభువ మనువు వంశ పరంపరలో 7వ వాడు. రామాయణంలో మనుస్మృతిలోని చాలా శ్లోకాలు ఉన్నాయి. కిష్కింధకాండలో 18, 20, 21, 22 శ్లోకాల్లో వాలి వధ విషయంలో శ్రీరామచంద్రుడు తాను చేసినటువంటి పనిని సమర్థించుకుంటూ మనుస్మృతిలోని శ్లోకాలను ఆధారంగా చెబుతాడు. శ్రూయతే మనునా గీత శ్లోకౌ చారిత్రవత్సలౌ గృహీతౌ ధర్మకుశలై తదా చరితం హరే. ఓ వానర, ఈ విషయంలో మహర్షి మనువు ధర్మబద్ధమైన 2 శ్లోకాలు ప్రతిపాదించాడు. వీటిని ధర్మశాస్త్రజ్ఞులు అంగీకరించారు. నేను కూడా వారి అభిప్రాయాన్ని సమర్థిస్తాను. రాజభికృత దండాస్తు కృత్వా పాపాని మానవ నిర్మలా స్వర్గమాయాంతి సంత సుకృతునో యథా. పాపకర్మలు చేసిన వానిని రాజు దండించినప్పుడు ఆ వ్యక్తి పాపం నుండి విముక్తుడవుతాడు, అతనికి సద్గతులు ప్రాప్తిస్తాయి. శానాద్వా విమోక్షాస్తేన స్థేయాద్ విముచ్యతే అశాశ్వతాతు తం రాజా స్థేనస్యాప్నోతి కిల్బిషం. దొంగ కానీ పాపములు చేసిన వాడు కానీ స్వయంగా రాజు వద్దకు వచ్చి తన నేరాన్ని అంగీకరించి శిక్షను కోరితే రాజు శిక్షించినా క్షమించినా అతడు పాపం నుండి విముక్తుడవుతాడు. కానీ పాపములు చేసిన వాడిని శిక్షించని రాజు స్వయంగా శిక్షణ అనుభవిస్తాడు. రామాయణం కంటే పురాతనమైనవి వేదాలు. మనుస్మృతి వేదాలను అనుసరించి వ్రాసింది. వేదాల్లో చెప్పబడినటువంటి వ్యవస్థలను అనుసరించి మహర్షి మనువు మనుధర్మశాస్త్రాన్ని వ్రాశాడు. తన రాజ్యంలో ఈ ధర్మాన్ని అమలు చేశాడు. వేదాలు సృష్టికి ఆది నుండి ఉన్నాయని మనం విశ్వసిస్తాం. వేదాల తరువాత వచ్చినటువంటి సాహిత్యంలో మహర్షి మనువును గురించి మనుస్మృతిని గురించినటువంటి వ్యాఖ్యానాలు ఉన్నాయి. సరే, విదేశీయుల అభిప్రాయాలను కూడా కొద్దిగా చూద్దాం. బి గురురాజారావు గారు వ్రాసినటువంటి ఏన్షియంట్ హిందూ జుడికేటర్ అనేటువంటి పుస్తకంలో షాజహాన్ కుమారుడైన దారాషికో మనుధర్మ శాస్త్రాన్ని గురించి ఏమన్నాడంటే, యహూదీలు, క్రైస్తవులు, మహమ్మదీయులు ఆడమని పిలిచే ప్రథమ మానవుడు మనువే అంటాడు దారాషికో. పాశ్చాత్య రచయితలు భారతీయ చరిత్ర యొక్క కాల నిర్ణయాన్ని రాజకీయ స్వార్థంతో, మతాధిక్యతల కారణంగా పక్షపాత వైఖరితో వ్రాశారు. అయినా మానవజాతి చరిత్రలో అతి పురాతనమైనటువంటి గ్రంథం ఋగ్వేదం అని ముక్తకంఠంతో అంగీకరించారు. వేదాల తర్వాత సంహితలు, బ్రాహ్మణాలు, సూత్ర గ్రంథాలు వస్తాయి. ఆ ప్రకారం చూసిన సంహితలలో బ్రాహ్మణాలు మొదలైన వాటిలో
మహర్షి మనువు గురించి, ఆయన ప్రవచించినటువంటి మనుస్మృతి గురించి ప్రస్తావనలు ఉన్నాయి. అంటే వేదాల తరువాతి సాహిత్యం మనుధర్మశాస్త్రం అని నిరూపించబడుతుంది. అమెరికా వారు ప్రచురించిన ఎన్సైక్లోపీడియాలో ది నేమ్ మను ఫర్ ప్రివైల్ లాగివర్ అండ్ ఫాదర్ ఆఫ్ మ్యాన్ కైండ్, మనువు మొదటి శాసనకర్త, మానవ జాతికి ఆది పురుషుడు అని వ్రాయబడింది. ఏ మెక్డొనాల్డ్ రాసినటువంటి ఏ హిస్టరీ ఆఫ్ సంస్కృత లిటరేచర్ అనే గ్రంథంలో ది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఎర్లియస్ట్ ఆఫ్ ది మెట్రికల్ స్మృతీస్ ఈజ్ ద మానవ ధర్మశాస్త్ర ఆర్ కోడ్ ఆఫ్ మను. మానవ ధర్మశాస్త్రం లేక మను శాసనం ఛందోబద్ధ స్మృతులలో అతి ప్రాచీనమైనది, అన్నిటికంటే గొప్పది అని వ్రాశాడు. పి థామస్ హిందూ రిలీజియన్ కస్టమ్స్ అండ్ మేనర్స్ అనే తన పుస్తకంలో మనువును మొదటి శాసనకర్తగా చెప్పాడు. న్యాయశాస్త్రాలన్నింటిలో మనుధర్మశాస్త్రం అతి ప్రాచీనమైనది, ప్రామాణికమైనది. మనువు న్యాయానికి ఆది పురుషుడు. ఆయన ఐరోపా న్యాయశాస్త్రజ్ఞులలో సర్వప్రథముడయ్యాడు. తరువాత వారంతా ఆయనను ప్రమాణంగా అంగీకరించారు అని వ్రాశాడు. ది కేంబ్రిడ్జ్ హిస్టరీ ఆఫ్ ఇండియాలో ఆంగ్లేయ చరిత్రకారులు ఏమంటున్నారో అది కూడా చూద్దాం. ఆంగ్లేయులు భారతదేశం వచ్చినప్పుడు భారతదేశంతో పాటు మొత్తం దక్షిణాసియా, ఆగ్నేయాసియాలోని బర్మా, కాంబోడియా, థాయిలాండ్, జావా, బాలి, శ్రీలంక, వియత్నాం, ఫిలిప్పైన్స్, మలేషియా, ఇండోనేషియా దేశాల్లోని శాసనాలలో మనుస్మృతికి అన్నింటికంటే ఎక్కువ మాన్యత ఉండేది. ఈ దేశాల్లోని శాసనాలు మనుస్మృతి ఆధారంగా ఉన్నాయి. ఈ దేశాల్లోని రాజులు, శాసకులు మనువు అనే బిరుదును ధరించడం అత్యున్నత గౌరవంగా భావించేవాళ్ళు. ఆయా దేశాల్లోని పురాతన శిలాఫలకాలపైన మనుస్మృతిలోని శ్లోకాలు కూడా కనిపిస్తాయి. బర్మా శాసనం పేరు ధమ్మదట్ అంటే ధర్మసారం, కాంబోడియా శాసనం పేరు మానవనీతి సారం. ఇలా చెప్పుకుంటూ పోతే మరి ఎన్నో విశేషాలు మనం మనుధర్మశాస్త్రం గురించి చెప్పుకోవచ్చు. మిత్రులారా, మరికొన్ని విశేషాలని మరో ఎపిసోడ్లో మీతో పంచుకుంటాను. అప్పటి వరకు సెలవు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇప్పటి వరకు మన మదన్ గుప్తా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. మీ మిత్రులకు కూడా మన మదన్ గుప్తా ఛానల్ను పరిచయం చేయండి.